మావోయిస్టులు ప్రధానంగా 6, 7 జిల్లాలకే పరిమితం అయిపోయారని మోడీ గూడా అనౌన్స్ చేశాడు. అందులో వాస్తవం గూడా ఉంది. సో, దాదాపు ఇప్పుడు హిడ్మా మరణం తర్వాత చాలామంది పెద్దవాళ్ళు గూడా సరెండర్ అయిపోయారు. సో, ఇప్పుడు ఇంకా మిగిలింది చాలా తక్కువ. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో 85% ఖాళీ అయిపోయింది. మధ్యప్రదేశ్‌లో కంప్లీట్‌గా ఎళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ ఎంఎంసీ అంటారు. అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కమిటీ కంప్లీట్‌గా ఖాళీ అయిపోయింది. అక్కడున్న అనంత్ గాని, తర్వాత రామ్‌దేర్‌గా వీళ్ళిద్దరూ తమ అనుచరులతో కలిసి సరెండర్ అయిపోయారు. సో, ఇప్పుడు మిగిలినున్నది ఒక స్ట్రాంగ్ నాయకుడు ఎవరంటే బర్సాదేవ. ఆయన గూడా హిడ్మా వాళ్ళ ఊరు. తనకి తను ఇప్పుడు ఒకప్పుడు హిడ్మా ఉన్న స్థానంలో తనున్నాడు. అదేందంటే పీఎల్‌జీఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నంబర్ 1 కమాండర్‌గా ఆయన ఉంటున్నాడు. సో, ఆయన అరెస్ట్ అవుతాడా? లేకపోతే ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారా? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక నెక్స్ట్ గణపతి. గణపతి 76 ఏళ్ళు. ఆయన ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలీదు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఎటువంటి స్పందన గూడా పబ్లిక్‌గా లేదు. ఇక దేవ్‌జీ ఉన్నాడు. దేవ్‌జీ గూడా తర్వాత ఈ హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత దేవ్‌జీనే పట్టించాడన్న ఆరోపణలొచ్చింది. దాన్ని మావోయిస్ట్ పార్టీ ఖండించింది. ఏదేమైనా అప్పటి నుంచి దేవ్‌జీ ఏమయ్యాడు ఏంటనేది ఎవరికీ తెలీదు. అట్లాగే ఇక్కడ బడే చొక్కారావు ఉన్నాడు. తెలంగాణ స్టేట్ లీడరు. అట్లాగే అక్కడ పాపారావు అనే ఒకాయనున్నాడు. ఇట్లా ఇంకొంతమందయితే ఉద్యమ నాయకులున్నారు. ఈ ఈ నేపథ్యంలో ఏందంటే డెడ్‌లైన్ దగ్గరకొస్తుంది. మార్చి 31 కాబట్టి ఈ డిసెంబర్ ఇంకా ఆహ్, ఆహ్, 1 వీక్ గూడా లేదు. దాని తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలే ఉంది. సో, ఈ 3 నెలల్లో కంప్లీట్‌గా మావోయిస్ట్ పార్టీ తుడిచిపెట్టేయాలనేది ప్రభుత్వ సంకల్పం గాబట్టి, అది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఏందంటే కొత్తగా ఈ మధ్య కాలంలో పెద్ద నాయకులు ఎవరు సరెండర్ కావట్లేదు. బర్సదేవ ఉన్నాడు. ఇందాక చెప్పిన లీడర్లంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళని పట్టుకోవాలంటే సాధ్యం కావట్లేదు కాబట్టి ప్రజల ద్వారా వీళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే ప్రజల మద్దతు లేకుండా మావోయిస్టులు ఒకరోజు కూడా మనగలిగే పరిస్థితి ఉండదు. అడవుల్లో ఉన్నారన్నా అడవుల్లో కూడా ట్రైబ్స్ ఉంటారు కాబట్టి ఆ ట్రైబ్స్ హెల్ప్ ద్వారానే మావోయిస్టులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లాజిస్టికల్ హెల్ప్ అంటే ఫుడ్ కావచ్చు, లేకపోతే మందులు కావచ్చు, ఇతర అవసరాలకి ప్రజల మీదనే వాళ్ళు ఆధారపడాలి. సో, అందువల్ల మా ప్రజల్ని కరప్ట్ చేసి, ప్రజలకి డబ్బు ఆశ చూపిచ్చి, వాళ్ళ ఆచూకీ చెప్పమని ప్రజలని మనం ప్రలోభపరిస్తే కొంత పట్టుకోవచ్చనే స్ట్రాటజీ ఇంతకుముందు గూడా ఉంది. ఇప్పుడు అది పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మావోయిస్టులను పట్టిస్తే 8,40,00,000 ప్రకటించారు. అయితే ఇది ప్రకటించింది ఒరిస్సా గవర్నమెంటు. ఒరిస్సా గవర్నమెంటు పోస్టర్‌లేశారు అడవుల్లో. అక్కడ బౌద్ధ్ డిస్ట్రిక్ట్ అని ఉంది. ఆ బౌద్ధ్ డిస్ట్రిక్ట్‌లో పోలీసులు వెళ్లి పోస్టర్‌లేశారు. ఆ పోస్టర్‌లో పట్టిస్తే మావోయిస్టుల ఆచూకీ చెప్పండి, క్యాష్ ప్రైజులను గెలవండి అనేది క్యాష్ ప్రైజులు కూడా అనౌన్స్ చేశారు. అందులో గణేష్ ఊకే అని అక్కడ ఒడిస్సా లీడరు ప్లస్ సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా ఆయన మీద 1,20,00,000 ఆయన్ని పట్టిస్తే 1,20,00,000 ఇస్తామని అనౌన్స్ చేశారు. అట్లాగే సుదర్శన్ అలియాస్ బికాష్, నిరంజన్ రౌత్ అలియాస్ నిఖిల్, రష్మిత లెంకా అలియాస్ అంకిత, కృష్ణ అలియాస్ సుక్కురు, తర్వాత నీయ అనే ఒక 6 మందికి కలిపి 65,00,000. ఈ 6 మందిని పట్టిస్తే 65,00,000 ఇస్తామనేది అనౌన్స్ చేశారు. అట్లాగే ఒక ఇద్దరు లీడర్స్ ఉన్నారు, స్టేట్ లెవెల్ లీడర్స్. వాళ్ళకి 37.5 లక్షలు. తర్వాత వాళ్ళు వచ్చి మిలిటరీ ప్లాటూన్ కమాండర్స్ ఇద్దరు. అట్లాగే ఒక 10 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు. వాళ్ళ 10 మందికి ఒక్కొక్కరికి 32 లక్షలు. ఇందాక చెప్పింది మిలిటరీ ప్లాటూన్ ఇద్దరికి ఒక్కొక్కరికి 35 లక్షలు. అట్లాగే ఇక్కడ 10 మందికి ఒక్కొక్కరికి 32 లక్షలు. ఒకరిని పట్టిస్తే 32 లక్షలు. ఇందాక చెప్పిన స్టేట్ కమిటీలో 65 లక్షలు వచ్చి 6 మందికి ఎవరిని పట్టించినా 65 లక్షలు. ఇలాగా ప్రలోభపరుస్తున్నారని చెప్తాం. దీని మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా సరెండర్ కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచో అడవుల్లో నుంచి రావాలి. ఆ వచ్చే క్రమంలో ప్రజలు చూసి వీళ్ళని పట్టిస్తే మనకి డబ్బులు వస్తుందని వీళ్ళని పోయి పట్టుకొని పోయి ఎవరికన్నా పోలీసులకు అప్పగించి వాళ్ళు
వీళ్ళని కాలిస్తే మనకి ప్రమోషన్ వస్తుందనో డబ్బులు వస్తుందనో వాళ్ళు కూడా కాల్ చేస్తే ఎలాగా అంటే సరెండర్ అవ్వాలనుకున్నా కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా డెడ్ లైన్ ఉంది, డెడ్ లైన్ దాటినాక ఇలాంటిది ఇస్తే అర్థం చేసుకోవచ్చు. డెడ్ లైన్ ఉంది కదా, ఈ లోపల సరెండర్కి వీళ్ళే పిలిపిస్తున్నారు. మరోవైపు ఇటు పోస్టులు వేశారు, ఇంకొక పోస్టులు కూడా వేశారు. ఆ పోస్టుల్లో మావోయిస్టులకి పిలుపు అని చెప్పి మీరు సరెండర్ అవ్వమని చెప్తున్నారు. సో సరెండర్ అవ్వాలంటే కూడా సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ కారిడార్ అంటారు, సేఫ్టీ కారిడార్ని ప్రొవైడ్ చేయాలి. అంటే సరెండర్ అయ్యేటప్పుడు పోలీసులు కూంబింగ్ అవన్నీ లేకుండా ఉండడం అవన్నీ చేయాలి. ఇప్పుడు ఈ పోస్టులు వేస్తే జనాలు డబ్బులు కాసులు పడి వీళ్ళని పట్టిస్తే మనకి డబ్బులు వస్తాయని వీళ్ళని పట్టిస్తే సరెండర్ అయ్యే పరిస్థితి ఉండదు, ప్రాణాలు కోల్పోతారు. అంటే సరెండర్ అవ్వడం కూడా రిస్క్ అవుతుంది. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది అంటున్నారు. అందుకని ఇప్పుడు మావోయిస్టులు సరెండర్ అవ్వాలంటే ఏం చేస్తున్నారంటే ఆ ఏరియాలో ఉండే ప్రముఖ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళ ఓనర్లు కావచ్చు, వాళ్ళని పట్టుకొని వాళ్ళని కెమెరాలు తీసుకురమ్మని, వాళ్ళని కూడా ట్రావెల్ కమ్మని వాళ్ళతో కలిసి బయటకు వస్తున్నారు. మనం చాలా ఈ మధ్యకాలంలో చూసాం. ఆసన్న దగ్గర నుంచి చాలామంది అదే పద్ధతిలో చేస్తున్నారు. మొన్నొచ్చిన రామ్ దేర్ కానీ, అంతకుముందు అనంత్ కానీ వీళ్ళు కూడా అదే పద్ధతిలో చేశారు. ఎందుకంటే ఈ భయం ఉందన్నమాట. ఇన్ఫార్మర్లు ఉండొచ్చు, వీళ్ళంటే కోపం ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా డబ్బులు కాసిపడి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళ మీద అటాక్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళని పట్టి పోలీసులకు అప్పగించడం కావచ్చు చేసే అవకాశం ఉంది. కొంతమంది పోలీసుల్లో కూడా కోపం ఉండే అవకాశం ఉంది వాళ్ళ పట్ల. వాళ్ళ అనుచరులను వీళ్ళు చంపారని చెప్పి, సహచరులను చంపారని చెప్పి. సో అందుకని సరెండర్ అవ్వడం కూడా వెరీ రిస్క్ అనమాట మావోయిస్టులకి. సో అందుకని ఈ మధ్య ఈ జర్నలిస్టులను పట్టుకొని వాళ్ళ ద్వారా సరెండర్ అవుతున్నారు. ఇప్పుడు ఇలాగా క్యాష్ ప్రైజ్ ప్రకటించడం వల్ల అది ఇంకా రిస్క్ లేక వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలామంది డబ్బులు వస్తుందంటే ఏమన్నా చేసేవాళ్ళు ఉన్నారు. ఇది అందులో డబ్బు తక్కువ కూడా కాదు, మొత్తం 8,40,00,000. ఒక్క గణేష్కే 1,22,00,000. సో మిగతా 6 మందికి ఒక్కొక్కరికి 65 లక్షలు, ఇంకొక ఇద్దరికి 37 లక్షలు, ఇంకొక 10 మందికి 32 లక్షలు. అంటే కింది స్థాయిలో 32 లక్షలు ఉంది, పై స్థాయిలో 1,20,00,000 ఉంది. మరి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలు పట్టించేసే అవకాశం ఉంది. వాళ్ళు నిజంగా అడవుల్లో పోరాడుతుంటే పట్టించినారంటే అదొక పద్ధతి. అటుగా ఉండి వాళ్ళు సరెండర్ అవ్వడానికి ట్రై చేస్తే పట్టిస్తే కష్టం కదా అనే విమర్శలు అయితే ఉన్నాయి. ఏదేమైనా అక్కడైతే ఒరిస్సా గవర్నమెంట్ ఇది మేము కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే చేశామని ఆ బౌద్ధ్ జిల్లా ఎస్పీ సార్థక్ రాయ్ మీడియాతో మాట్లాడాడు. కేంద్రం చెప్తేనే మేము ఇది చేశామని చెప్తున్నారు. సో ఇది కేంద్ర పాలసీగానే మనకి అర్థమవుతుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.